జై భీమ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ద బోల్డ్ బహుజన్. ఈరోజు మాన్యవర్ కాన్షీరామ్ గారి జయంతోత్సవం. మనం ద బోల్డ్ బహుజన్ ఛానల్లో ఒక సిరీస్ రన్ చేస్తూ ఉన్నాం. మాన్యవర్ కాన్షీరామ్ గారి ఉద్యమ జీవితాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో కొంత సఫలీకృతమైనమని చెప్పుకోవచ్చు. మిత్రులారా, మాన్యవర్ కాన్షీరామ్ గారి ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలను పూర్తి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు అడుగులేశారు మాన్యవర్ కాన్షీరామ్ గారు. మాన్యవర్ కాన్షీరామ్ గారి ఉద్యమాన్ని మనం చాలా సూపర్ఫిషియల్గా చూడడం జరిగింది. కొంత అర్థం చేసుకునే ప్రయత్నము చేసినాం. ఈ తెలుగు రాష్ట్రాలలో మాన్యవర్ కాన్షీరామ్ గారు ఎప్పుడు అనేవారు, యూపీకే బాద్ ఏపీ, యూపీ తర్వాత ఏపీ, అలనాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు చాలా విశ్వాసం ఉండేది. ఈ తెలుగు నేలపైన ఎవరైతే బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం కోసం స్తంభాలలాగా ఉన్నారో, ఎవరైతే పునాదులు వేసిండ్రో, బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం కోసం మరొక్కసారి మీ త్యాగాలను ఈ ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి యువత, ఈ కొత్త తరం యువత అందరితో కూడా మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 30 నుంచి 40 సంవత్సరాల పాటు బహుజన ఉద్యమంలో పనిచేసి, త్యాగాలు చేసి, కష్ట నష్టాలకు వచ్చినటువంటి అనేక మంది క్యాడర్ అని చెప్పొచ్చు, మిషనరీ వర్కర్స్ ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలలో. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా మంది మిషనరీ వర్కర్స్ ఉన్నారు. మీకు కాన్షీరామ్ గారి ఆలోచన విధానం లోతు తెలుసు, కాన్షీరామ్ గారి పని విధానం తెలుసు, కాన్షీరామ్ గారు చూపించినటువంటి మార్గంలో మీరు నడిచి ఉన్నారు. గ్రామ గ్రామానికి అంబేద్కర్ వాదాన్ని తీసుకుపోయి బహుజన సిద్ధాంతాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తులు మీరు. సో మీరందరూ అనేక కారణాల వల్ల కొంత ఏమంటారు, ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. మా వరకు పూర్తిగా మీ యాక్టివ్నెస్ రావట్లేదు. కాబట్టి బహుశా మీరందరూ మీ యంగేజ్లో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండ్రు. బహుశా మీ 20లో కాన్షీరామ్ గారి ఉద్యమాన్ని ఎన్నుకుంటే ఈ 40 సంవత్సరాల తర్వాత మీరు 60 సంవత్సరాల వయసులో ఉండి ఉండొచ్చు. బహుశా రిటైర్మెంట్ ఏజ్లో చాలా మంది ఉండొచ్చు. కానీ మీ ఎక్స్పీరియన్సెస్ ఈ సమాజానికి అవసరం ఉంది. మీ ఎక్స్పీరియన్సెస్ బహుజన ఉద్యమాన్ని తిరిగి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకసారి మరలా మీ త్యాగాలను పునరావృతం చేయండి. మీరు చేసినటువంటి ఉద్యమాన్ని మాకు పరిచయం చేయండి. ఇప్పుడున్నటువంటి సమాజంతో ఒకసారి అవన్నిటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏ మాధ్యమాల ద్వారా అయినా పర్వాలేదు, కానీ మీరు యాక్టివ్గా కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. మాన్యవర్ కాన్షీరామ్ గారి జయంతోత్సవం సందర్భంగా నేను మాన్యవర్ కాన్షీరామ్ గారి గురించి మాట్లాడట్లేదు, మాన్యవర్ కాన్షీరామ్ జీ తయారు చేసినటువంటి మిషనరీ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నా. సో ఇక్కడ ద బోల్డ్ బహుజన్ ఏం బిలీవ్ చేస్తూ ఉందని అంటే, మిషనరీ వర్కర్సే చాలా ఇంపార్టెంట్ అసెట్ ఆఫ్ బహుజన్ మూవ్మెంట్ అని నమ్ముతా ఉన్నాం. సో ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలలో మిషనరీ వర్క్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మనం చూడొచ్చు, కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు కూడా తప్పుడు కేసులను పెట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళను జైల్లో వేయడం జరిగింది. సో మీడియా అన్ని కూడా చెత్త చెత్త రాతలు రాసి, సో ఈ కేజ్రీవాల్ అనే వ్యక్తికి సంబంధించి అలా జరిగినప్పుడు బహుజన ఉద్యమంలో పనిచేసేటువంటి నాయకుల పరిస్థితి ఏంటిది? బహుజన ఉద్యమం కోసం అడుగులేసేటువంటి వాళ్ళ మీద సహజంగానే ఉన్నటువంటి హేయమైన భావన, మన పట్ల ఎటువంటి దృక్పథమైన ఆలోచనలను ఈ మీడియా తీసుకురాగలుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం చేయాల్సినటువంటి అవసరము, సమయం రెండు కూడా ఒకేసారి సందర్భం వచ్చింది. కాబట్టి మీ అవసరం మళ్ళీ ఈ దేశానికి, ప్రజలకు, మనందరికీ ఉంది. సో అందుకని ఈ మాన్యవర్ కాన్షీరామ్ గారి జయంతోత్సవాన్ని మనం బహుజన్ దివాస్ స్టార్టింగ్ డే అని అంటాం. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 వరకు జరిగేటువంటి ఈ బహుజన మంత్ ఏదైతే ఉందో, ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసేటువంటి అవసరము, ఆవశ్యకత, మీరు తెర మీదకి వచ్చి మాతో ముచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు కనుక కాన్షీరామ్ గారి మిషనరీ వర్కర్ అయి ఉంటే, మీరు గతంలో పనిచేసి ఉంటే, తప్పకుండా ద బోల్డ్ బహుజన్కి మీరు కమెంట్ రూపకంగా మీరు రీచ్ కండి. మేము మిమ్మల్ని రీచ్ అవుతాం. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఏదో ఒక రూపకంగా మమ్మల్ని మీ దగ్గరికి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మేము మీ దగ్గర నుంచి మీ ఎక్స్పీరియన్సెస్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక అంశం. మాన్యవర్ కాన్షీరామ్ గారి సిద్ధాంతం వన్ డైరెక్షన్లో, వన్ లీడర్షిప్లో ముందుకు పోయినటువంటి సిద్ధాంతం.
దాన్ని మీరందరూ ఎట్లా నమ్మి ముందుకు పోయినరు, ఇప్పుడున్నటువంటి యువత దాన్ని ఏ విధంగా నమ్ముతుంది అనే విషయాలు మాకు కావాలి. ఎందుకనంటే ఈ భారతదేశ డెమోక్రసీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విచ్చలవిడిగా అమ్మబడుతుంది. ఓటు రకరకాల లావాదేవీలకు లొంగ తీసుకోబడుతుంది. సో ఓటరు స్వతహాగా ఆలోచించే శక్తి లేనప్పుడు మిషనరీ వర్కర్లు మాత్రమే ఓటును నిక్కచ్చిగా వాడుకునే మెకానిజాన్ని తయారు చేయగలుగుతారు. ఈరోజు కేవలం సర్పంచ్ ఎన్నికలకు కోట్లు ఖర్చు పెట్టినటువంటి నాయకులు ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా గెలుస్తాము అన్న నమ్మకం లేదు. కానీ మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ నోటు రాజకీయాలను ఓడించే రాజకీయాలను ఆయన రూపకల్పన చేసిండ్రు. నోట్లు ఎన్ని పంచినా కూడా అమ్ముడుపోయినటువంటి క్యాడర్ను తయారు చేసిండ్రు. ఆ క్యాడర్ మీరు, అంత మిషనరీ వర్కర్స్ మీరు. సో ఈ మిషనరీ వర్కర్స్ తోని మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీ రివైవ్ అవుతుంది. ఎప్పుడైతే బహుజన్ సమాజ్ పార్టీ ఒక సిద్ధాంతంగా బహుజన ఉద్యమాన్ని ముందు తీసుకుపోగలుగుతుంది, అప్పుడు మాత్రమే సామాజికంగా బహుజనులకు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు హక్కులు అందబడతాయి. వాళ్ళ కోసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రెజర్ గ్రూప్గా ఉంటే తప్ప పనులు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒక డిక్టేటర్ బిహేవియర్ కనిపిస్తూ ఉంది మన స్టేట్లో. సో దీన్ని అంతమొందించాలని అంటే మాన్యవర్ కాంశీరామ్ గారి ఐడియాలజీయే కరెక్ట్. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి దారిలో మాన్యవర్ కాంశీరామ్ గారు నడుస్తూ మనల్ని నడిపించారు. కాబట్టి మీ భుజాల మీద ఇప్పుడున్న కొత్త తరాన్ని, మమ్మల్ని ఎత్తుకొని మాకు ఈ సమాజాన్ని అర్థం చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. సో మీ వారసత్వాన్ని మాకు అందించి వెళ్ళాలి. మీ వారసత్వాన్ని మాకు పరిచయం చేయండి. ఒక డిస్కనెక్ట్ ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు సన్నగిలినటువంటి బహుజన ఉద్యమం ఈ రోజుకి అది పూర్తిగా రివైవ్ కాలేకపోయింది. ఒక గ్యాప్ ఏర్పడ్డది. అంబేద్కర్ భావాజాలం, కాంశీరామ్ ఆలోచన విధానం ఇప్పుడున్న సమాజానికి లోతుగా తెలుసుకునేటువంటి అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఆ లోతుగా చెప్పవలసినటువంటి అవసరం ఈ సీనియర్ వర్కర్ల మీద, మిషనరీ వర్కర్స్ మీదనే ఉన్నది. సో అనేక మంది మిషనరీ వర్కర్స్ ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలలో. మాకు తెలిసింది ఒకరిద్దరు మాత్రమే. అందులో మా నాన్నగారు ఒకరు, కేఎల్ భూషణ్ గారు. సో కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడకుండా మొత్తం అందరు ఎవరైతే మిషనరీ వర్కర్స్ ఉన్నారో మీరందరూ తిరిగి తెర మీదకి వచ్చి, లేదా ఏదో ఒక ప్లాట్ఫామ్ రూపకంగా మమ్మల్ని అందరినీ కలిసి ఉత్తేజపరచవలసినటువంటి అవసరం ఉంది. సో మీరు మమ్మల్ని ఉత్తేజపరచాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్, జై భారత్.